అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అందమైన భార్య. ఒక గ్రామంలో రాముడు, కృష్ణుడు అనే స్నేహితులుండేవారు. వారు చిన్నతనం నుంచి కలిసి చదువుకొని పెద్దయ్యాక తమ గ్రామంలోనే స్థిరపడ్డారు. ఒకరికి ఏ సమస్య వచ్చినా రెండో వారిని సంప్రదించుకునేవారు. వారిలో రాముడు సౌందర్య పిపాసి. అందమైన వస్తువులు వాడటము, అందంగా బట్టలు ధరించడము, అందంగా కనపడటము అతనికి చాలా ఇష్టం. అలాగే అందమైన భార్యను పెళ్ళాడాలన్న కోరిక కూడా అతనిలో ఉండేది. తలవని తలంపుగా రాముడి తండ్రికి గుండెపోటు వచ్చింది. వైద్య సహాయం లాభించలేదు. చనిపోతూ ఆయన తన కొడుకు చేత తన మేనగోడల్ని పెళ్ళాడేటట్లు ప్రమాణం చేయించాడు. అతని మేనత్త కూతురు రుక్మిణి చామన ఛాయలో సంసారపక్షంగా ఉంటుంది. అయినా తండ్రికి మాట ఇచ్చిన కారణంగాను, కృష్ణుడు ప్రోత్సహించినందువల్లను రాముడు ఆ పిల్లను పెళ్ళాడడానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. రుక్మిణి చిన్నతనం నుంచి కష్టాలలో పెరిగి ఎంతో ఓర్పు, అణకువ కలిగి అన్ని పనులు ఒళ్ళు వంచి శ్రద్ధగా చేసుకుపోయేది. కాపరానికి వచ్చినాక కూడా ఆమె 10 మంది పనివాళ్ల పెట్టుగా ఉండి ఇంటి పని ఎంతో చాకచక్యంతో చేసేది. రాముడు తెల్లవారి నిద్రలేచే లోపల రుక్మిణి ఇంటి పని అంతా పూర్తి చేసి ఇల్లు అద్దంలా ఉంచి తాను స్నానం చేసి తరువాత తన భర్తను నిద్రలేపేది. అయినా రాముడికి తన భార్య పట్ల ఏమంత మంచి అభిప్రాయం ఉండేది కాదు. అందమైన భార్యను చేసుకోలేకపోయానే అన్న దిగులు అతన్ని ఎప్పుడూ బాధిస్తూనే ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు కృష్ణుడు రాముడి వద్దకు వచ్చి తనకు ఒక సంబంధం వచ్చిందని, పెళ్లి చూపులకు తనతో పాటు రాముడు కూడా రావాలని కోరాడు. రాముడు అందుకు ఒప్పుకుని కృష్ణుడికి తన ఇంటనే భోజనం పెట్టి అతనితో పాటు పెళ్లి కూతుర్ని చూడటానికి బయలుదేరాడు. పెళ్లి కూతురు పార్వతి అసామాన్యమైన సౌందర్యవతి. సౌందర్యప్రియుడైన రాముడు ఆమె నుంచి తన చూపును తిప్పుకోలేకపోయాడు. సంబంధం కృష్ణుడికి నిశ్చయమయ్యింది. రాముడు తన స్నేహితుణ్ణి పైకి అభినందించాడే కాని లోపల చాలా ఈర్ష్యపడ్డాడు. పార్వతి తన మిత్రుడి భార్య అయినప్పటి నుంచి రాముడికి తన భార్య రుక్మిణి మీద పూర్తిగా విముఖత్వం ఏర్పడింది. ఆమె తనకు శ్రద్ధగా చేసే సేవలకు అతనిలో ఆమె పట్ల కృతజ్ఞతాభావం కూడా కలగలేదు. కృష్ణుడు ఇంటివాడైన కొద్ది రోజులకు రాముడు తన మిత్రుడి కాపురం ఎలా ఉన్నదో చూడాలనిపించింది. అతని ఇంటికి వెళ్ళాడు. బారెడు ప్రొద్దెక్కినా ఇంటి ముందు ఊడ్చి కళ్ళాపి చల్లిన లక్షణాలు లేవు. కృష్ణుడు తన స్నేహితుణ్ణి లోపలికి ఆహ్వానించాడు. ఇల్లంతా చిందరవందరగా ఉంది. కృష్ణుడి ముఖంలో ఆనందం తాండవిస్తున్నట్లు రాముడికి తోచలేదు. ఇంతలో పార్వతి అటుగా వచ్చింది. ఆమెను చూసిన రాముడు బిత్తరపోయాడు. జుట్టు రేగి జిడ్డు ముఖంతోనూ నిద్ర కళ్ళతోనూ ఆమె అప్పుడే లేచి వచ్చినట్లు కనపడింది. ఆమె రాముడికేసి నిర్లక్ష్యంగా చూసి తన భర్తను లోపలికి తీసుకుపోయింది. లోపలికి పోతూ కృష్ణుడు ఇప్పుడే వస్తాను కూర్చో అన్నాడు. రాముడు ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుని లోపల కృష్ణుడు రహస్యంగా తన భార్యతో ఏదో చెబుతున్నట్లు గ్రహించాడు. కృష్ణుడి మాట వినపడలేదు కానీ పార్వతి గట్టిగానే అడ్డమైన వాళ్లకు వండి వార్చటానికి ఇది ధర్మసత్రం కాదు. కాకపోయినా ఊళ్ళోనే ఉంటున్న వాడికి భోజనాలేమిటి అనడం రాముడికి వినిపించింది. కృష్ణుడు చప్పున యువతలికి వచ్చి చూసేసరికి రాముడు ఇల్లు దాటి వెళ్ళిపోతూ ఉండటం కనబడింది. తన స్నేహితుడికి తన భార్య అన్న మాటలు ఎంత బాధ కలిగించాయో అని కృష్ణుడు నొచ్చుకున్నాడు. కానీ పార్వతి రాముడికి ఎంత మంచి గుణపాఠం నేర్పిందో అతను ఊహించలేదు. ఇంటికి పోతూ రాముడు అందం అంటే ఏమిటి అని
తనని తాను 1-2 సార్లు ప్రశ్నించుకున్నాడు. తరువాత ఇల్లు చేరుతూనే అతను తన భార్యను చూసి తన ప్రశ్నకు సమాధానం తెలుసుకున్నాడు. రుక్మిణి అంత అందమైన మనిషిని తాను ఎన్నడూ చూసి ఉండలేదని రాముడికి అనిపించింది. విన్నారు కదా, బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం చాలా గొప్పది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.